తీరా హుక్కు ఇక్కడ యాక్సిడెంట్ అయిన ఆయన్ని ఎక్కడ తీసుకెళ్లారు? ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా? స్పాట్ అవుట్ అమ్మా. యాక్సిడెంట్ అయిన అమ్మాయి మీ చుట్టాలమ్మా? యాక్సిడెంట్ అయింది అమ్మాయికా? అవునమ్మా. ఎవరో పెద్ద ఆయనకైందన్నారు. కాదమ్మా, ఎవరో నీకు పొరపాటు చెప్పుంటారు. ఇక్కడ ఇంకేదైనా యాక్సిడెంట్ జరిగిందా? అలాగేం జరగలేదమ్మా. అయ్యో, ఈ ఏరియాలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా? లేదమ్మా. లేదా? నందిని, అయ్యా ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? ఎందుకమ్మా కన్నీళ్ళు? అయ్యా, మీరు బాగున్నారు కదా? బాగున్నానమ్మా. అది చాలయ్యా, అది చాలయ్యా నాకు. ఎవరమ్మా? ఏదైనా పీడకల కానీ కన్నావా? అదంతా అవసరండి అయ్యా. మీరు ఎక్కడికైనా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళి రండి అయ్యా. అసలు ఏం జరిగిందమ్మా? ముందు ఆ విషయం చెప్పు. మన ఇంట్లో పుట్ట దగ్గరకు వస్తూ ఉంటాడే ఓ పిచ్చాడు, వాడు కారు కుదడంతో చచ్చిపోయాడు. అరే, ఈ పిచ్చోడుకో ప్రమాదం జరిగింది అంటే బెంబేలెత్తి పరిగెత్తే స్థాయికి గంగకి అభిమానం ఉంది. వాడి ఇల్లు కూడా గంగకి తెలిసింది అంటే వాళ్ళకంత పరిచయం ఉంది. ఇంట్లో ఉన్న ఫోటోల గురించి గంగ చెప్పిందంతా అబద్ధం. ధర్మరాజు చెప్పినట్టుగా గంగ వెనకాల ఏదో రహస్యం ఉంది. అదేమిటో కనిపెట్టాలి.
నాకంటూ ఉన్నది మీరొక్కరే. మీకేదైనా అయితే నేను ఎలా తట్టుకోగలను? అందుకే ఏది ఆలోచించకుండా వెంటనే వచ్చేసాను. నీ ప్రేమ అర్థమైందమ్మా, కానీ అవతారమూర్తివైన నువ్వు ఆ బంగ్లాలో మన అవసరార్థం గంగ శరీరంలో ఉన్నావు. ఆ రాజశేఖర్ ఆ ఇంట్లో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా గంగని పరిపూర్ణంగా నమ్ముతాడు. ఆ రాజశేఖర్ ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న ఆ గంగని నువ్వు నీ సొంతం చేసుకోవడం చక్రవ్యూహంతో సమానమమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వ్యూహానికి భంగం వాటిల్లకూడదు. రాజశేఖర్కి మన మీద ఏదో అనుమానం కలిగినట్టుగా ఉంది. అందుకు మనం అవకాశం ఇవ్వకూడదు. అది నాకు తెలుసయ్యా. మీకేమీ కాకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాకుంది కదా. నువ్వు నన్ను కాపాడక్కర్లేదు, కాలచక్రాల్ని కాపాడితే చాలు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తన పూర్వీకులు మోక్షం పొందాలనే కాంక్షతో ఘోర తపస్సు చేసి గంగని దివి నుంచి భూమికి రప్పించాడు ఆ భగీరథుడు. ఆ భగీరథునిలాగే నువ్వు కూడా మన పూర్వీకుల మోక్షం కోసం కాలచక్రాలను తీసుకొచ్చి చేర్చడం అనేది నీ ప్రథమ కర్తవ్యం. అవన్నీ మర్చిపోయి ముందు వెనక ఆలోచించకుండా తొందరపడుతూ నన్ను చూడడానికి రావడం ఇదే ఆఖరిసారి కావాలి. ఈసారి మనం కలిసినప్పుడు విజయాన్ని సాధించిన తృప్తి నీ కళ్ళల్లో చూడాలి. ఈ రోజు అమావాస్య. ఇప్పుడు అన్ని శివాలయాల్లోనూ మహాలింగాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మీ అమ్మ ఒక శివనాగు. ఈ క్షణంలో ఆమెను తలుచుకుని నీకు విభూతి పెడతాను. ఇక నీకు సర్వత్రా విజయమే. ఈ రోజు నువ్వు చెయ్యబోయే యజ్ఞంలో విజయం నిన్నే వరించాలి. ఇక నీకు ప్రతిక్షణం విజయం తథ్యం. ధైర్యంగా వెళ్ళు.